హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాసంతి. అందరు మంచిగా ఉన్నారా? నేనైతే ఎప్పట్లకనే మస్తున్నా. ఇవాళ నేను మీ అందరికీ పన్నీర్ కూరను తయారు చేసి చూపించబోతున్నా. అదే కడాయి పన్నీర్ కూర. పన్నీర్ కూర అంటే మస్తు మందికి ఇష్టం ఉంటుంది కదా. అయితే ఇట్లా తయారు చేసుకొని తింటే మస్తు సూపర్ ఉంటుంది. కూర అద్దిరిపోతుంది. ఈ కూర చపాతీలకు కానీ, పూరీలకు కానీ, అన్నంలకు కానీ మస్తు సూపర్ ఉంటుంది. అయితే ఈ కూరని ఎట్లా తయారు చేసుకోవాలనో, ఏమేమి కావాలనో చూసేద్దాం. ఇక నేను 7 చిన్న టమాటాలు తీసుకున్నా. పెద్ద టమాటాలు అయితే ఒక 5 సరిపోతాయి. 3 ఉల్లిపాయలు తీసుకున్నా. ఒక క్యాప్సికమ్ తీసుకున్నా, పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నా. చిన్న అయితే 2 తీసుకోండి. 200 గ్రాముల పన్నీరు, ఒక కట్ట కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ కారము, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ తీసుకున్నా. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, అట్లనే ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసుకోవాలి. ఒక చిన్న బగారాకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 చిన్న ఇలాచీలు, 3 లవంగాలు, 1 టీ స్పూన్ టమాటా కెచప్, 1 టీ స్పూను కసూరి మెథి. ఇక 3 టేబుల్ స్పూన్ల నూనె నేను తీసుకున్నా. ముందు మనము 4 టమాటాలు అట్లనే 1.5 ఉల్లిపాయ తీసుకొని దాన్ని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ముక్కలు చేసినాక వేయించుకొని మిక్సీ పట్టుకున్నా సరే, మిక్సీ పట్టుకున్నాక తర్వాత పేస్ట్ని వేయించినా సరే ఎట్లయినా సరిపోతుంది. నేను ఇక్కడ ముక్కలు కట్ చేసుకొని డైరెక్ట్ వేయించేస్తున్నా. ముక్కల్ని డైరెక్ట్ వేయించితే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. వేయించుకొని మిక్సీ పడితే తొందరగా ఉడికిపోతుంది అన్నట్టు పేస్ట్, అంతే. అయితే మిక్సీ పట్టేసిన పేస్ట్ తయారైంది. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయలు అట్లనే టమాటాలు అట్లనే క్యాప్సికము, పన్నీరు ఇవన్నిటిని మనం కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని పొడుగ్గా కట్ చేసుకుంటున్నా. మీకు కావాలంటే క్యూబ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. చూసిండ్రా, ఇక్కడ నేను అన్ని పొడుగ్గా కట్ చేసేసుకున్నా. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నా. పన్నీర్ ముక్కల్ని కూడా అట్లనే కట్ చేసేసుకున్నా. ముందైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నూనెని నేను ఇక్కడ పోసేస్తున్నా. నూనె కొంచెం కాగినాక అందులో ఫస్ట్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వీటిని వేయించుతున్నా. ఇవి వేగడానికి ఒక 3-4 నిమిషాలు పడుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేగిపోయినాయి మనకి. ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లనే ఉల్లిపాయలని టమాటాలను కూడా మనం వేయించేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నా. ఇది తొందరగా వేయాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. మీడియం సైజ్ పెట్టి వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే ఏమవుతుందంటే జల్దీ మాడిపోతాయి. అందుకే ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయినాయి. అవి కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. పెద్ద మంట పెట్టి మీరు వేయిస్తే మాత్రం ఇక వీటిని చెంచాతోటి తిప్పుతూనే ఉండాలి. అట్లయితేనే మాడకుండా ఉంటాయి. మీడియం సైజ్ అయితే ఏంటంటే మనం ఊకే కలపాల్సిన అవసరం ఉండదు, అంతే. ఇప్పుడు నెక్స్ట్ టమాటా ముక్కల్ని వేస్తున్నా నేను. పన్నీర్ ఫ్రెష్గా ఉంటుంది, వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పన్నీర్ నేను ఫ్రెష్ తీసుకున్నా కాబట్టి వేయిస్తలేను. టమాటాలు కూడా వేగిపోయినాయి, తీసి పక్కన పెడుతున్నా. ఒకవేళ పన్నీరు 2-3 రోజుల పన్నీర్ అయితే మీరు ఫస్ట్ పన్నీర్ ముక్కలు వేయించుకొని తర్వాత టమాటా ముక్కల్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలా మసాలా దినుసులు వేసేస్తున్నా. బగారాకు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా కూడా వేస్తున్నా. అది ఆప్షనల్. వీటిని కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగాలి, ఒక 2 నిమిషాలు వేగుతాయి. ఇప్పుడు అవి వేగినాక పేస్ట్ వేసేసుకోవాలి. ఈ పేస్ట్ మంచిగా నూనెలో మగ్గాలి. నేను ఫస్ట్ ఈ ముక్కల్ని వేయించుకొని మిక్సీ పట్టలేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇదే పేస్ట్లో నేను కొంచెం పసుపు వేసేసిన. అట్లనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసేసిన. కొంచెం ఉప్పు కూడా 1 చిటికెడంతా ఉప్పు వేసేసిన. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. దీనికి ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది మంచిగా మగ్గాలంటే. మూత తీసి చూసినాక కొంచెం వేగిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అయితే మొత్తం వేగిపోతుంది. నూనె పైకి తేలుతుంది కదా. పైకి తేలుతుందని అంటే మనకి రెడీ అయిపోయినట్టే, ఈ పేస్ట్ మంచిగా మగ్గినట్టే లెక్క. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాము.
అయిపోయింది, మన పేస్ట్ రెడీ అయిపోయింది, మంచిగా వేగిపోయింది, మంచిగా మగ్గిపోయింది కదా ఈ పేస్ట్. ఇప్పుడు మనము దీంట్లో ఇక అన్ని మసాలా దినుసులు వేసేసుకోవాలి. ముందునైతే ఇలా నేను కారం వేసేస్తున్నా, మిరియాల పొడి, చాట్ మసాలా పొడి. మస్తు మంది చాట్ మసాలా వేయరు కానీ ఇది వేస్తే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది, అందుకే నేనైతే వేస్తా. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను నేను. ఇంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నా. అట్లనే కసూరి మేతి కూడా వేస్తున్నా. కసూరి మేతిని కొంచెం పెంక మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకొని దాన్ని చూర చూర పౌడర్ లెక్క చేసి వేసేసుకోవాలి. అవి వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మంచిగా ఆ పేస్ట్లో కలవాలన్నట్టు. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు అయినాక మూత తీస్తే మంచిగా ఇట్లా వేగిపోయి ఉంటుంది. దీంట్లో మనము ముందుగానే వేయించుకొని పెట్టుకున్న క్యాప్సికము, టమాటా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా కెచప్ యాడ్ చేస్తున్నా. ఈ టమాటా కెచప్ వేసుడు వల్ల ఏందనంటే పులుపు అనేది కొంచెము మనకి పులుపుని కట్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోసేసి అట్లనే పన్నీర్ వేసేస్తున్నా. మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. మీకు దగ్గరగా కావాలంటే ఇట్లా నీళ్ళు తక్కువ పోసేసుకోవాలి. లేదు మాకు కొంచెం నీళ్ళగానే కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అని అనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇట్లా పన్నీర్ వేసి కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు పొయ్యి మీద ఉంచితే సరిపోతుంది. పన్నీర్కి కొంచెం మసాలా అంతా పట్టుకుంటుంది అన్నట్టు, అంతే. అయిపోయింది మన కడాయి పన్నీర్ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మీద నుంచి మంచిగా ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే అదిరిపోతుంది కూర. ఈ కడాయి పన్నీర్ కూరను రకరకాలుగా చేస్తారు, అయితే ఇది నా వర్షన్ అన్నట్టు. మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను ముందు. ఇది నాకు నచ్చిన రెసిపీ అన్నట్టు, అందుకే నేను ఫస్ట్ మీకు ఈ రెసిపీ చూపించిన. కొత్తిమీర వేసేసినాం కదా, ఒక్కసారి ఇట్లా కలిపేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే పన్నీరు మొత్తం ఇట్లా ముక్కలు అవుతుంది. ఫ్రెష్గా ఉంటే పన్నీరు ముక్కలు అవుతుంది. అంతే, మన కడాయి పన్నీర్ కూర రెడీ అయిపోయింది. ఇది చపాతీలకు కానీ, పూరీలకు కానీ, అన్నంలకు కానీ దేంట్లోకి తిన్నా మస్తు సూపర్ ఉంటుంది, అదిరిపోతుంది కూర. కావాలంటే మీరు మీద నుంచి నిమ్మకాయ ఇట్లా పిండేసుకొని చపాతీలకు కానీ, అన్నంలకు కానీ దేంట్లోకి తినుకుంటానైనా ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.